సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. యెహోవా వేం చేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని ఎందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. ఆమేన్. కీర్తన పాడుకుందాం అందరం కలిసి. ఆరాధన కీర్తన ఆత్మతోనూ సత్యముతోనూ అందరూ కలిసి పాడుకునే పాట. ప్రతి ఒక్కరము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర
పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెరే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము
మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ దేవుని సన్నిధానములో ఉన్నవారమైన మనమందరము ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, గనుడు, గొప్ప దేవుడు, ఆత్మ తండ్రి, మా ఆలోచనలకు కర్త, బలవంతుడు అయిన దేవా యేసు ప్రభువా, ఉన్నతమైన నీ నామము పేరట మేము ఈ స్థలములో సమకూర్చబడి నిన్ను మాత్రమే ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాము నాయన. నీ మీద కొత్త కీర్తన పాడమని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినప్పుడు కూడా అవన్నిటి మీద నాయన ఒక మంచి ఆలోచన చేసుకొని అలాగే నిత్యము చేయటానికి పూనుకుంటున్నాము తండ్రి. నీ ఆత్మ చేత అభిషేకించి, నీ ఆత్మ బలము చేత నింపి, నీ ఆత్మ కార్యములు జరిగించు నాయన. మొదట పునరుద్ధాదివారముగా నిన్ను ఆరాధించి గణపరిస్తేనే మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయని నమ్మకముతో నాయన నీ సన్నిధానమునకు వచ్చి ఉన్నాము. మాతో మాట్లాడండి, మీ స్వరమును వినిపించండి. ఈ స్థలములో మీరే ఉండండి నాయన. ప్రారంభము నుండి ముగింపు వరకు అయా మీరు అధ్యక్షులుగా, అధికారులుగా ఉండి సమస్తమును మాకు మేలుకరముగా నీ కార్యమును జరిగించమని, ఇంకా ఎవరైనా రావలసిన వారు ఉంటే వారు నడిపించమని వచ్చి ఉన్నాము తండ్రి. మాతోనే మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రజలారా, నాతోటి విశ్వాసులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మనం గత కాలము నుండి క్రమముగా దేవుని లేఖనాలలో నుండి
ప్రభువు మాట్లాడిన ప్రతి మాటని మనం ఆలకిస్తూ వస్తున్నాం. ప్రతి మాట ఆలకిస్తూ వస్తున్నాము. మరి ఈ వారము కూడా లేక ఈరోజు కూడా ఇంకా దేవుని మాటలు వినాలి మనం అందరం. అంటే గడిచిన దినాల్లో మనం చూసాము, శుభ శుక్రవారముని, తర్వాత పునరుద్ధానమని, పునరుద్ధానుడైన యేసు ప్రభువారే అనేక మందికి అగపడి చాలా మందితో ఆయన మాట్లాడినట్లుగా మనము గడిచిపోయిన దినాలలో ఈ వాక్యాలన్నీ చూసాం. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ శాతము ఈ విషయాల మీద కొంతమంది ఒకవేళ చెప్తారో చెప్పరో కానీ, ఈరోజైతే దేవుడు మనతో ఆ మాట మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఏ మాట? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు ప్రభువారు భూమి మీద ఉండి, అంటే పునరుద్ధరణ అయిన తర్వాత జరిగిన కార్యాల గురించి దైవ గ్రంథములో ఉన్న మాటలు మనం చూసుకుంటాం. 500 మంది కనబడ్డాడు, అపోస్తలులు 12 మంది కనబడ్డాడు, ఇంకా ఆయా స్థలాల్లో స్త్రీలకు కనబడ్డాడు అని గత వారం అంతా మనం విన్నాం. అంటే పునరుద్ధానుడు అయ్యి అలాగ చేశాడు, అందరు కనిపించాడు, మాట్లాడని విన్నాం. ఒకవేళ ఈ వారములో దేవుడు లేక యేసు ప్రభువారే ఏమయ్యాడు, ఏం చేశాడు, ఈ సందర్భాన్ని మనం కాసేపు వాక్యాన్ని ధ్యానిస్తాము. దీనిలో ఉన్న ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకుందాము. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములోనికి రండి. యేసు ప్రభువారు కంటే ముందు చాలామంది చాలా రకాలుగా దైవ కార్యాలు చేసిన వారు మనకి బైబిల్లో కనబడతారు. సరే, వారిని గురించి తర్వాత చూద్దాం. ముందు యేసు ప్రభువారు ఈ వారములో లేక ఈ దినమందు ఏమి చెబుతున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అన్న విషయాల మీద మనం ఆలోచన చేద్దాం. అందరము బైబిల్ గ్రంథం మీద మనసు పెట్టండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. 8వ వచనము నుండి బాగా గమనించండి. యేసు ప్రభువారు ఇంకా అపోస్తలులతో మాట్లాడుతున్న సందర్భాలు ఇవన్నీ. అంటే ఏర్పాటు చేయబడిన వారితో మాట్లాడుతున్న విషయాలు ఇవి. 12 మందిని ఒక చోటకి పోగు చేశాడు, వారితో మాట్లాడిన మాటలు ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం. మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యోదయ సమరయ ప్రాంతములన్నిటిలోనూ భూదిగంతముల వరకు ఉందిరని వారితో, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ వాక్యాన్ని గమనించాలి మనం. అంటే యేసు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత జరిగిన కార్యాల గురించి ఈ అపోస్తలుల కార్యముల గ్రంథము రాయబడింది. ఏమి చెబుతున్నాడు అంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి, అంటే ఇంకప్పటికి రాలేదు కదా, ఇంకప్పటికి రాలేదు అన్నట్లుగా ఈ వాక్యము ద్వారాగా మనము తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభువారు ఈ భూలోకము నుండి పరలోకమునకు వెళ్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు వీళ్ళ మీదకి వస్తాడు అని యేసు ప్రభువారు ఆ దినాలలో ఈ మాటలన్నీ అప్పుడు చెప్పినట్లుగా మనం ఈరోజు చదువుతున్నాం.
మనలో కూడా ఒక మంచి ఆలోచన విధానములోనికి రావాలి. ఏమిటి ఆలోచన విధానం అంటే, యేసు ప్రభువారు అనే మాటని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇక మీదట లోకములో ఉన్నట్లు కాదు, ఇక మీదట లోకములో చేసినట్లు కాదు, కానీ మీరు శక్తి నొందాల. శక్తి నొందాలంటే మీకు ఎవరు రావాలి? పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు వస్తేనే కానీ మీరు ఏమి పొందలేరు? శక్తిని పొందలేరు అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువారే చెప్తున్న మాట. యేసు ప్రభువారు చెప్పాడంటే ఖచ్చితంగా అది నిజము. అయితే ఈ ఆలకించుచున్న వారు ఎలా ఉండాలి? ఆలకించుచున్నవారు ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? ఆలకించుచున్నవారు ఈ మాటలు ఎప్పటికి ఉపయోగపడతాయని అనుకోవాలి. అది వారిని బట్టి మనం ఆలోచిస్తే తర్వాత తెలుస్తుంది అనుకుందాం. ఇంకా చదువుదాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అహరోణమాయెను. అంటే ఏంటి అర్థం? ఇంకా వీళ్ళ దగ్గర లేకుండా ఆయన పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఇంకా భూమి మీద యేసు ప్రభువారు ఉన్నారా అంటే లేరు అని మనము చెప్పుకోవాలి. భూమి మీద ఇక యేసు ప్రభువారే లేరు. అంటే యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు భూమి మీద ఉండి అపొస్తలులందరితో మాట్లాడి ఆయన ఏమయ్యాడంట? అహరోణం అయ్యాడు. దేవునికి స్తోత్రం. అహరోణం అయ్యాడు. ఏమండి, ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల. అంటే పునరుద్ధైన వారందరూ కూడా ఏమవుతారని గ్రహించాలా? తప్పనిసరిగా నువ్వు నేను మనం అందరము కూడా పరలోకానికి అహరోణం అయ్యే అవకాశం ఎవరి వల్ల కలిగింది? యేసు ప్రభు వల్ల కలిగింది. యేసు ప్రభు ద్వారాగా ఏమండి ఈ అవకాశం విశ్వసించిన వారికి లభించింది. అంటే యేసు ప్రభు వారు ఇంకా వీరికి కనబడకుండా పోయారని వీళ్ళు ఏమైనా దిగులు పడ్డారా? వీరేమైనా విచారించారా అంటే లేనే లేదు. ఇంకా చదవండి, వాక్యం మీద ఆలోచిద్దాం. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా ఎవరు చూస్తున్నారండి? నేల మీద లేక భూమి మీద ఉన్నవారు దృష్టి ఎట్టి మళ్ళింది? ఆకాశం వైపునకు మళ్ళింది. ఎందుకని ఆకాశం వైపు వారు చూస్తున్నారంటే, వారు చూస్తుండగా యేసు ప్రభు వారు ఏమంటే అహరోణం అయిపోయిన సందర్భము వీరేనండి. నిజంగా ఆలోచించండి. కొన్ని విషయాలు జాగ్రత్తగా నేను బైబిల్లోనే చూపిస్తాను, కానీ అధ్యాయాలు ఏం చెప్పను, కానీ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు ఈ లోకములో పుట్టాడు లేక పుడతాడు. ఏమండి, పుడతారు అన్నవారు చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారేమో, కానీ పుట్టిన తర్వాత చూసిన వారు ఎంతమంది ఉన్నారు? ఏమండి, తూర్పు దేశ జ్ఞానులు అన్నారు, ఆ తర్వాత గొర్రెల కాపరులు అన్నారు కదా. వీళ్ళ వరకే, అంతవరకే. కానీ ఈరోజు యేసు ప్రభువారు ఆరోహణమైన సందర్భము ఎంతమంది చూశారంటారు? ఏమండి, ఎంతమంది చూశారు అని చెప్తే ఆయన ఏర్పాటు చేసుకున్న వారే, అంటే ఆ 12 మందే. ఏమండి, ఆ 12 మందిలో ఒకడు పోయాడు, ఆ 11 మందే.
ఎవరిని చూశారు? యేసు ప్రభువారిని చూశారు, కనులార చూశారు. పరలోకం వెళ్ళటము చూశారు, ఏమండి? లేక భూలోకంలో పుట్టడం చూశారు, ఏమండి? సమాధిని చీల్చి లేవటము చూశారు. ఇప్పుడు వీళ్ళు ఎటు చూస్తున్నారంటే ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశం వైపు చూసేవారికి వచ్చే సమాధానం ఏంటి? తర్వాత ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి వైపు చూస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? గమనించండి. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నవారు ఎక్కడున్నారు? వాళ్ళ పక్కనే ఉన్నారా? వాళ్ళ పక్కన కాదు, వాళ్ళ పై భాగంలో ఉన్నారు. వారిద్దరూ దేవదూతలు, ఎగురుచున్నవారు. అడుగుపెట్టి మోపవలసిన స్థలం లేకపోయినా సరే వారు పై భాగంలో ఎగురుతూ ఉంటారు. వారిద్దరూ అంటున్న మాట వినండి. ఇప్పుడు గలిలయ మనుషులారా లేక ఓడరేవులో ఉన్న విశ్వాసులారా అని చెప్పచ్చు కదండి. అంటే ఇప్పుడు విశ్వాసులమైన మనం అందరం ఎటువైపు మన దృష్టి ఉండాలి? మనం చూస్తుండగా కొనిపోయబడిన యేసు ప్రభు వైపే చూడాలి, పైకి చూడాలి. ఈనాడు మనుషులు పైకి చూడటములో ఎంతవరకు, ఏవండి, ఎన్ని విధాలుగా పైకి చూడాలని ఆలోచనలతో ఉంటున్నారు. అంటే మనం ఎవరో చూస్తున్నారు, ఎవరో చూడలేదని చెప్పలేము. కానీ బైబిల్ అంటుంది, మీరు నేను అందరము కూడా తప్పనిసరిగా పైకే చూడాలి. ఎందుకు పైకి చూడాలంటే యేసు ప్రభువారు పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవదూతలు అంటున్నారు, గలిలయ మనుషులారా మీరెందుకు, మీ సంగతి ఏంటి, మీరు దేని కొరకు పైకి చూస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు అనొచ్చు కదండి, మా దగ్గర ఉండవలసిన యేసు ప్రభువారు మేము చూస్తుండగానే ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడండి, అందుకు మేము చూస్తున్నాము అనొచ్చు కదండి, అనే ఉంటారనుకున్నా. అయితే ఆ దేవదూతలు వీరిని గూర్చి తెలుసుకున్నవారు, వీరిని గూర్చి గ్రహించిన వారు ఏమని చెబుతున్నారు? వాళ్ళు, మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్తున్నాడో ఆ రీతిగానే మరలా భూమి మీదకి మరలా వస్తాడని దేవదూతలు చెప్తున్నారండి. ప్రియులారా, ఇంతకాలము 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారు చెప్పిన మాటలు విన్న వారికి ఇప్పుడు ఎవరు బోధిస్తున్నారు? దేవదూతలు బోధిస్తున్నారు. నమ్మొచ్చా? ఏమండి, నమ్మాలి. ఎందుకు అంటే వారు ప్రభువు సముఖములో నుండి వచ్చారు. యేసు ప్రభువారు వెళ్ళిపోయాడు, మేము అనాథలం అయిపోయామన్న భావములతో కొంత చిన్న ఒక మనసులో గిలి ఉండవచ్చు. వారికి ఒక అభయం ఇవ్వటానికి, ధైర్యము చెప్పటానికి, లేని వారికి లేక ఆదరణ కలిగించటానికి నిజముగా తండ్రి యొద్ద నుండి దేవదూతలు వచ్చారు. యేసు ప్రభువారే పరలోకం వెళ్తున్నారు, పరలోకంలో ఉన్న దేవదూతలేమో వీళ్ళ దగ్గరికి వచ్చారు, వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు వీళ్ళంటే, మీ వద్ద నుండి కొనిపోబడుతున్న యేసు ప్రభువారు ఆయన వెళ్ళటం ఎలాగైతే చూశారో అదే రీతిగా మళ్ళా మీ వద్దకి తిరిగి వస్తాడు. అది ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ, ఎప్పుడు వస్తాడో చెప్పలేదు కానీ, మొత్తం మీద మీ వద్దకు ఆయన వస్తాడు. ఆ పాట పాడండి. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. వస్తానని చెప్పినాడు నా యేసు, వచ్చి తీరుతాడు నేడో రేపో. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కానీ వస్తాడు. మీరు ఇదే నిరీక్షణతో, ఇదే విశ్వాసముతో, ఇదే నమ్మకముతో మీరెప్పుడు కూడా ఆ ప్రభుని మీ మనస్సులో తలంచుకోవాలి.
ఆ ప్రభు మీకు చెప్పిన మాటలన్నిటినీ మీరేం చేయాలా? ఏమండి, వాటిని కలిగిన వారిగా సాక్షులుగా ఉండాలి. మీరున్న ప్రాంతాలలో, మీరున్న గ్రామాలలో, మీరు మనుషుల మధ్యకి వెళ్ళినప్పుడు మీ నిజాయితీ కనబడాలి, మీ నీతి కనబడాలి, మీ నిబ్రత కనబడాలి, మీ భక్తి కనబడాలి. మీరందరూ కలిసి మీ దేవునికి సాక్షులుగా ఉండాలి. ఇది దేవదూతలు చెప్పుచున్న మాట. ఇంక యేసుప్రభు వెళ్ళిపోయాడు. ఇంక వీళ్ళకి ఎవరు అంటే దేవదూతలే. ఇక దేవదూతలు చెప్పిన మాటల ప్రకారంగానే వీళ్ళు గట్టిగా నిలబడాలి. ఇక మీదట ఏం చేయాలి వీళ్ళు? ఇక మీదట ఏం చేయవలసి ఉన్నది అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, బైబిల్లో స్పష్టంగా రాసి ఉన్నది. అంటే యేసు ప్రభువారు వారి దగ్గర ఉన్నప్పుడు వారు కనిపించిన ఒక మాట చెప్పాడు కదండి, మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకోవాలా, దాని కొరకు మీరు కనిపెట్టాలి, దాని కొరకు ప్రత్యేకమైన స్థలములో కూడుకోవాలి, అది వచ్చిన దాకా మీరు ప్రార్థన చేయాలి అని యేసు ప్రభువారు చెప్పినవి కూడా వీరు గుర్తు చేసుకున్నారు. గుర్తు చేసుకున్న వారు ఏం చేస్తున్నారో చూద్దాము. 13వ వచనం చదవండమ్మా. 13వ వచనము, వారు పట్టణములో ప్రవేశించి తమ బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, యాకోబు, సీమోను అనేవారు. వీరందరూ కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఏక మనసుతో ఏం చేశారంట? ఎడతెగక ప్రార్థనలు చేశారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇంకా యేసు ప్రభువారు వెళ్ళిపోయాడు, ఇక దేవదూతలు చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఈ 12 మంది దేని కొరకు మేడగదికి వచ్చారు? ఈ 12 మంది ఇప్పుడు మేడగదిలో ఏం చేస్తున్నారు అని మనం బైబిల్ను చూస్తూ ఉంటే ప్రార్థన చేయటానికే మేడగదిలోనికి వచ్చారు. ఇప్పుడు మీరు కూడా వచ్చారు. దేనికి వచ్చారు అంటే దేవుణ్ణి ఆరాధించాలని వచ్చామండి, ప్రభునామాన్ని ప్రార్థన చేయటానికి వచ్చామండి అని మీరు కూడా చెప్పొచ్చు. మంచిది, ఎందుకంటే ఇది వాక్యము నెరవేర్పు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ అర్థమయ్యే రీతిలో ఈ వాక్యాన్ని రాయించాడు. కాబట్టి ఇప్పుడు మనము ఒక మేడగదిలోకి వచ్చాం, మనము ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనలకి ఆ రోజు వాళ్ళ ప్రార్థనలకి తేడా ఇది కనిపెట్టాలి మీరు సహోదరులారా, ఇది మనం కనిపెట్టాలి. అయితే మేడగది ఒకటే గాని, ప్రార్థనా స్థలం అంటే ఒకటే గాని, ప్రార్థన చేయటం కూడా ఒకటే గాని, కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత పొందుకునేదే మనకి కొరత అయిపోతుంది, మనకి లోటుగా ఉంటుంది. లోటుగా ఉండటము అది ఏమాత్రం మంచిది కాదు. ఇదిగో చూడండి, అపొస్తలులు పట్టణంలోకి వెళ్ళారు, వాళ్ళు బస చేయటానికి మేడగది చూసుకున్నారు. ఆ మేడగదిలో అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాడండి. ఈ ప్రార్థన వలన వారికి ఏం జరిగిందో 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఏమండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవునికి స్తోత్రం. ఏమండి, వింటున్నారా? వారందరూ ఎంతమంది? వారందరూ అంటే 12 మందా, 120 మందా? 120 మంది. 12 మందే కాదు, 120 మంది స్త్రీ పురుషులు కలిపి. శిష్యులు అయితే 12 మందే, వాళ్ళ పేర్లు ఇచ్చాడు కదా అక్కడ.
వీరితో కూడా కొందరు స్త్రీలను చెప్పి ఆ సంఖ్యను పూర్తి చేశారు. ఎంత అంటే అది 120 మంది అని. అది ఆ రోజు సంఘం, 120 మంది సంఘం అండి ఆ రోజు, స్త్రీ పురుషులు. యేసు ప్రభువారు ఏదైతే చెప్పాడో దాన్ని పొందుకోవటానికి వాళ్ళు సంసిద్ధులైపోయారు. మేడగదిని చూసుకున్నారు, పరిశుద్ధ స్థలం ఏర్పరచుకున్నారు, పట్టుదలతో ఏమండి ఏక మనస్సుతో వారికి ఏదైతే యేసు ప్రభు చెప్పాడో మీరు పొందాలి, అప్పుడు మీకు శక్తి రావాలి, మీరు పొందిన తర్వాత శక్తి వచ్చిన తర్వాత నాకు సాక్షులై ఉండాలి అని యేసు ప్రభు వారు చెప్పాడు. ప్రియులారా వినండి, యేసు ప్రభు ఆ రోజుల్లో చెప్పాడు వాళ్ళకి. మరి వారందరూ కూడా యేసు ప్రభు వారు ఏ మాట అయితే చెప్పి వెళ్ళిపోయాడో ఆ మాట గట్టిగా పట్టుకున్నారు. విశ్వాసులకి అది ఉండాలి, లేక క్రైస్తవులకు అది ఉండాలి, దేవుని నమ్మిన బిడ్డలకి అది రావాలి. అది వస్తేనే పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తుంది. పరిశుద్ధాత్మ మీదకు వస్తేనే నువ్వు శక్తి పొందగలుగుతా, శక్తి పొందగలుగుతావండి, బలం పొందగలుగుతావు. బలం పొందేమంటే ఇంకా ఏ పనైనా చేయగలుగుతావు. ఏ పని అంటే చెడ్డ పనులు కాదులండి, మంచి పనులు, మంచి కార్యాలు, మంచి చేయటానికి ఒక అడుగు ముందుకేయచ్చు. ఏమండి, లేదా ఒక సాక్షిగా నిలబడటానికి ధైర్యం కలిగింది కాబట్టి నువ్వు చక్కగా మాట్లాడవచ్చు. ఏం పొందితే ముందు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే శక్తి బలం కలుగుతుంది. శక్తి బలము కలిగిన తర్వాత జరుగుతున్న కార్యాలు ఏంటో మనం చూద్దాం బైబిల్ గ్రంథం ద్వారాగా. ఇంకా చదవండి. వారై కొలది మాట్లాడు సాగిరి, ఆ కాలమున ఆకాశము క్రింద అంటే భూమి మీద ఉన్నవారు, భూమి మీద ఉన్న ప్రతి జనములు, ప్రతి మనుషులు, ప్రతి జాతి వారు చూసారా తయారైపోతున్నారు. అప్పుడే ఎవరు తయారైపోతున్నారు? భక్తి గల వారు తయారవుతున్నారు. ఎవరిని బట్టి భక్తి కలిగే వారు అవుతున్నారు? ఇదిగో అపొస్తలులు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను బలమును పొందిన తర్వాత వారికి వచ్చిన వాక్శక్తిని బట్టి ఇక జనాలు చూడండి ఎలా మారిపోతున్నారో, ఇక ప్రజల్లో చూడండి ఎలాంటి చైతన్యం వస్తుందో, ఇక ప్రజల్లో చూడండి ఎంత గొప్ప మార్పు కలుగుతుందో. దేవుని బిడ్డలారా ఇంకా చదువుదాం వాక్యాన్ని. జనములో నుండి భక్తి గల యూదులు ఉండిరి, కలుగగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు ఇని కలవరపడ్డారు. అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడ్డారు. ఇదిగో వీళ్ళు సముద్ర తీరమున చేపలు పట్టేవాళ్ళు కదా, వాటరే ప్రాంతంలో సముద్ర తీరం నివసించేవాళ్ళు కదా అని ఎవరు మాట్లాడుతున్నారు? చీరాల పట్టణంలో ఉన్న జనులు మాట్లాడుతున్నారు, యెరూషలేములో ఉన్న యూదులు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు? చేపలు పట్టుకొని జీవించేవారు, విద్య లేని పామరులు, ఏమండి మోటుతనముగా ఉండేవారు. ఏమిటి దినము ఇంత ఆశ్చర్యంగా వారు మాట్లాడుతున్నారు? ఏమిటి వీళ్ళ మాటలో మాధుర్యము? ఏమిటి మాటకు ఉన్న ఒక గొప్ప విలువ? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ వచ్చింది అని ఇక యెరూషలేములో ఉన్న యూదులందరికీ ఒక ఆలోచన కలిగింది. దేవుని బిడ్డలారా, అంటే నువ్వెంత మోటివాడువైనా, నువ్వెంత చదువులేని దానివైనా, నీకెంత నాగరికత తెలిగిపోయినా, నువ్వు గాని యేసు చెప్పిన మాటను బట్టి మేడ గదిలోనికి వచ్చి ప్రార్థన గాని చేస్తే, ప్రార్థన చేసే ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడితే, ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడే కొలది నువ్వు శక్తి పొందితే అప్పటి నుంచి ఏం మారుతుందంట? చెప్పండి. అప్పటి నుంచి ఏం మారుతుందంట? ఏం అర్థం లేదు కదా. ఏం మారుతుందంటే ఏమండి, నీ భాష మారుతుంది.
నీ మాట మారుతుంది, నీ మనస్సు మారుతుంది. చూసేవారికి ఆలకించేవారికి ఆశ్చర్యం కలిగించినట్లుగా నిన్ను దేవుడు సిద్ధపరచుకుంటాడు. అందుకు నువ్వు చదువు లేదని, జ్ఞానము లేదని ఏమాత్రము కలవరపడనవసరం లేదు. వచ్చి ప్రభు సన్నిధిలో మోకాళ్ళై అడుగు ప్రభుని, ప్రభువా నాకు ఏమీ లేదు, నేనేమీ లేనిదానును, ఏమీ లేనివాడును, ఏదైనా నువ్వే ఇస్తావు, ఏదైనా నువ్వే నింపుతావు, ఏదైనా నువ్వే మాట్లాడిస్తావు అని నువ్వేం చేయాలా? ప్రార్థనలు చేస్తున్నారా? అలాగా నాకు అన్నీ తెలుసు, నాకు మాట్లాడచ్చు అని గలగలగలగలాడతా చేస్తావా ప్రార్థన? ఏమండి, నాకేం తక్కువ, నాకేం ఎక్కువ అనుకుంటావా? ఇదంతా అలాగైతే నీ బ్రతుకు అలాగే ఉంటుంది. కాదు కాదు, నీకేమీ లేదు, నీలో ఏమీ లేదు, నువ్వు ఒట్టుకుండవు, నీళ్లు పోయలేదు, జీవం ఇంకా నింపలేదు, పరిశుద్ధాత్మాభిషేకం రాలేదు. మాట ఎలా మారుతుంది చెప్పండి? మాట మారాలంటే, నీ ఆలోచన మారాలంటే, నీ క్రియలు మారాలంటే నీ మీదకి ఏమి రావాలా? పరిశుద్ధాత్మ రావాలి. పరిశుద్ధాత్మ రావాలంటే నువ్వేం చేయాలా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. దేవుడిచ్చిన దర్శనం కొరకు, దేవుడిచ్చే దర్శనం కొరకు ఎవరైతే ఓపికతో కనిపెడతారో తప్పగా వారు దాన్ని పొందుతారు. ఇదిగో ఇక ప్రజలకు ఆశ్చర్యం అవుతుంది, ఏంటి ఈ భాష మాట్లాడుతున్నారు, ఏమిటి ఈ మాట మాట్లాడుతున్నారని యెరూషలేములో ఉన్న యూదులకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వీళ్ళు గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టుకునే వాళ్ళు కాదంట్రా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇంత ప్యాషన్గా వస్తుంది మాట, ఇంత క్లాస్గా వస్తుంది మాట అంటే ఇలాగా మాట్లాడతారా? చేపలు పట్టేవాళ్ళు మాట్లాడతారా? ఏం బాబు, ఇంత క్లాస్గా మాట్లాడతారా? ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి అద్భుతం, ఏమిటి ఏమిటి అని యూదులందరికీ, భక్తి గల వారందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకా బైబిల్ గ్రంథంలో పేతురు నిలిచి ఏమన్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో ఉన్నవారా, పెద్దలారా, చదువుకున్న శాస్త్రవేత్తలారా, దేవునికి స్తోత్రం. విద్య లేని పామరుని మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప ఆశ్చర్యం విన్నారా మీరు? చదివేసి మూలం బారేస్తా ఉంటాం కానీ బైబిల్ని ఆ మాటను పట్టుకోం, అక్కడ ఆలోచన రాదు. ఇంత మోటివాడు, ఇంత చదువు లేనివాడు, ఇంత మూర్ఖుడుగా ఏమండి లోకంలో జీవించవలసిన వాడు పేతురు గారు లేచాడంట. లేచి ఏమంటున్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురస్తులారా, ఇది మీకు తెలియాలి. ఇది నేను చెప్తున్నాను వినండి, మీరు ఇది నేను చెప్తున్నానండి. ఇంకా ఆశ్చర్యం వేసింది వాళ్ళకి, ఇంకా అద్భుతంగా వినబడుతుంది మాట. ఏంట్రా ఏదో చెప్తాడంట, వినమంటున్నాడు ఏంటి? ఏంటి శాస్త్రాలు చదివినాం మనకే లేని జ్ఞానం ఎలా వచ్చింది వీళ్ళకి? ఏంటి వేదాంతాలు చదివినాం మనకే లేని జ్ఞానం ఎలా వచ్చింది వీళ్ళకి? ఏమిటి వీళ్ళ భాష, ఏమిటి వీళ్ళ మాట తీరు? అలాగని వారు అందరూ కూడా, పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా కలవరము కలవరము కలవరము. ఏం చెబుతున్నాడు పేతురు గారు? యోవేలు ప్రవక్త పూర్వకాలమందు మీరు చదివిన ధర్మశాస్త్ర గ్రంథములో పాత నిబంధన కాలములో చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద కుమ్మరించదనని మీ కుమారులు మీ కుమార్తెలు కూడా ప్రవశిస్తారని, మీ యవనులకు దర్శనము కలుగునని, మీ వృద్ధులు కలలు కందురని, ఆ దినములలో ఆ దాసుల మీదను దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభువైన దేవుడు చెప్పిన మాట మీరు చదవలేదా? మీరు వినలేదా అని పేతురు గారు ఇక ప్రసంగాలు చేయటమో మొదలు పెట్టేశాడండి. ప్రియులారా, ఇక పేతురు గారి ప్రసంగాలు ఇంకెలా ఉంటున్నాయి? మారుమోగిపోతున్నాయి. ఏంటి ప్రసంగాలు?
ఈ తొలి ప్రసంగం ఏం చేశాడు తెలుసా? యూదులకు చెప్పిన ప్రసంగం. ఏ ప్రసంగం అది? వినండి, నాగా చూడండి. యూదులకు పేతురు గారు చేసిన ప్రసంగం దేని గురించి చెప్పాడు? అర్థం లేదు కదా, చదివారు కానీ. యోవేలు ప్రవక్త ప్రవశించిన ప్రసంగము పేతురు గారు చేశాడు. అంటే పేతురు గారు చెప్పిన మాట దేని గురించి? పరిశుద్ధాత్మ గురించి. యేసు ప్రభు మాతో చెప్పాడు, యేసు ప్రభు మాకు బోధించాడు, మీరు కూడా పరిశుద్ధాత్మ పొందాలన్నాడు. ఆ పొందటానికి మేము ఒక మేడగదిలోకి వచ్చి ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన చేస్తుండగా మా మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ సంగతి మీకు తెలియాలి, ఈ సంగతి మీరు నేర్చుకోవాలి. యూదులారా, పెద్దలారా, ప్రజలారా, ఈ సంగతి ఇంకా మీరు గ్రహించకుండా ఉన్నారా? పూర్వం యోవేలు ప్రవక్త చెప్పాడు కదండి, యేసు ప్రభు కాలానికి ముందే చెప్పాడు కదా. మరి ఆ మాట మీరు చదవలేదా? ఆ వాక్యం మీరు వినలేదా? ఏమండి? పౌలుగా పేతురు గారు చేసిన ప్రసంగము, మొట్టమొదటి ప్రసంగము పరిశుద్ధాత్మను గురించి ప్రసంగము చేశాడు. ఇక పరిశుద్ధాత్మ గురించి చేసిన ప్రసంగాలను దాటికి ఏమవుతుందో, ఇంకా ఏం జరుగుతుందో ఇంకా చదువుదామా? ఇంకా చదువుదాము. 20 వచనం చదవండి. ఇప్పుడు 20 వచనం, 2వ అధ్యాయం 20 వచనం. రాకమునుపు మారును. అప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ చెబుతున్నాడు. ఇక అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారందరూ, దేవునికి స్తోత్రం, వారు ప్రార్థన చేశారు, వారు పొందుకున్నారు. ఇంకెవరి గురించి చెబుతున్నాడు మరలా? ప్రభు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయటానికి ఇష్టపడతావా? ప్రభు నామమును బట్టి మీరందరూ ప్రార్థన చేస్తూ ఉంటారా? ప్రభు నామమును బట్టి ప్రజలారా ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసే వారికి ఏం కలుగుతుందని 2వ ప్రసంగం, రక్షణ. యేసు ప్రభువారు భూమి మీద లేకపోయినా సరే, యేసు ప్రభువారు మనుషులు కనబడకపోయినా సరే, యేసు ప్రభువారు పరలోకం వెళ్ళిపోయినా సరే, యేసు ప్రభు నామములో మీరు ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది అని ఎవరికి చెబుతున్నాడు? రక్షణ పొందకుండా ఇంకా లోకానుసారంగా జీవిస్తూ, ఏమండి, ధర్మశాస్త్రం చేతన పట్టుకున్నారు కానీ దాన్ని గ్రహించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, ఇంకా లోకానుసారమైన ఆచారాలతో మునుగులాడుతూ ఉన్న ప్రజలకు అంటున్నాడు ఆయన. 2వ ప్రసంగం ఏంటి అంటే రక్షణ. రక్షణ పొందాలి. ప్రతి మనుషుడు యేసు నామం పేరటే రక్షణ. ఆకాశము క్రింద, భూమి పైన, ఏమండి, ఉన్న నామములన్నిటికంటే ఘనమైన నామము, బలమైన నామము, మనిషికి రక్షణ కలిగించే నామము యేసే నామము. యేసే నామం. యేసు నామమును పేరిట ప్రార్థన చేసేవారు, యేసు నామం పేరిట విశ్వాసం ఉంచేవారు, యేసునందు నమ్మకము కలిగి ఉన్న వారికి ఇదిగో ఇలా కలుగుతున్నాయి. 1 ఆత్మ వచ్చింది, 2 రక్షణ కలుగుతుంది. పేతురు గారు ప్రసంగాలండి ఇవన్నీ. పేతురు గారు ప్రసంగాలు చేస్తూ ఉంటే ప్రజలలో మార్పు, ప్రజలలో మారు మనసు, ప్రజల్లో ఒక మంచి ఆత్మీయ జీవితాలు, ప్రజలలోనికి దేవుడే తన ఆత్మ ద్వారాగా ఇక ఒకరిని ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడని మనం చెప్పచ్చు. ఏమండి, ఏం చేస్తాడో అది మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో చూద్దాము. బైబిల్ గ్రంథాన్ని చూడండి అందరూ కలిసి. 2వ అధ్యాయము 30వ వచనం చదువు బాబు. 30వ వచనము అండి. ఉన్నది గనుక ఉండి అవును బెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, చూడండి, క్రీస్తు పాతాళములో విడబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాడు. దేవునికి స్తోత్రం.
పేతురు గారి ప్రసంగాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి. ఇక వింటున్నారా? పేతురు గారు బెన్నొక ప్రసంగం చేశాడు. దేని గురించి? పునరుద్ధానమును గురించి. దావీదు పలికాడు పూర్వమని, పాత నిబంధన గ్రంథంలో ఉంది, మీ ధర్మశాస్త్రములో ఉంది, మీరు చదవలేదా? యేసుక్రీస్తు సమాధి చేయబడి పాతాళములోకి వెళ్ళి అక్కడ విడవబడలేదనియు, అక్కడి నుంచి సజీవుడిగా లేచి వచ్చాడని, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదని ముందుగానే దావీదు గారు ప్రసంగం చేస్తున్నాడండి. ఎంత గొప్ప సంగతులు చెబుతున్నాడు చూడండి. దావీదు గారికి ఈ సంగతి ఎలా తెలుసు? పేతురు గారికి ఈ సంగతి ఎలా తెలుసు అండి? దావీదే ముందుగా చెప్పాడు కదా అన్నాడంటే, అంటే ఈ పేతురు గారు కూడా పాత నిబంధన గ్రంథం అనే ధర్మశాస్త్రాన్ని చదివాడు. చదవటమే కాదు, యేసు ప్రభు గారు చెప్తూ ఉంటే విన్నాడు. యేసు ప్రభు గారు చెప్పింది విన్నాడు. ధర్మశాస్త్రమును చదివాడు. ఎలాగొచ్చింది చదువు అంటే? ఎలాగొచ్చింది అక్షరం అంటే? ఎలాగొచ్చింది? ఏమండి, స్కూల్కి వెళ్ళాడా? కళాశాలలో చదివాడా? పుస్తకాలు పట్టుకున్నాడా? బలం పట్టుకున్నాడంటే లేనే లేదు. మరి ఎలా చదివాడు? ఎలా చదవగలుగుతారు? ఆలోచించారా? మీరు అర్థం చేసుకున్నారా? ఎలా చదవగలుగుతామండి ఈ బైబిల్ని? చదువు ఉండాలంటారు కదా. చదువు లేకపోయినా సరే చదవగలుగుతున్నారు. మీ కళ్ళ ముందు కనబడుతున్నారు, మీరు గ్రహించాలి. పేతురే కాదు, ఈరోజు ఇలాంటి సేవకుడు కూడా మీతో మాట్లాడుతున్న మాట ఏంటి? ఇదిగో పూర్వము దావీదు చెప్పాడు, యేసు ప్రభుని గురించి ముందుగా ప్రవశించలేదా? ఆ ప్రవచన రీతిగా యేసు ప్రభు శరీరము కుళ్ళు పట్టిందా? వాసన వచ్చిందా? లేదు. ఆయన సజీవుడిగా లేచాడు, ఆయన సజీవుడిగా లేచాడు అని యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. 32వ వచనం చదవండి. ఇప్పుడు ఈ యేసును లేపాడు. దేవునికి స్తోత్రం. దేనికి సాక్ష్యం అంటున్నారు? ఇప్పుడు యేసు ప్రభు వారిని దేవుడు లేపాడు. మేమే సాక్షులం. నమ్ముతావా? నమ్మారా మీరు? ఎంతమంది చూశారు యేసు ప్రభు లేవటము? ఏ రోజైనా దర్శనం వచ్చిందా నీకు? 21 సంవత్సరాల నుంచి ఉపవాస ప్రార్థనలు గడుపుతూనే వస్తున్నాం. 3 రోజులు ఉపవాసాలు చర్చిలోనే ఉంటున్నారు. కానీ ఎవరైనా చూశారంటే ఒక్కరి దగ్గర జవాబు లేదు. ఎందుకు అలాగా? ఎందుకు మీ ప్రాణాలు ఆయాసపరుచుకుంటారు? అలసిపోతారు ఎందుకు? చూడలేనప్పుడు ఎందుకండి ఉండటం? ఉన్నామంటే చూడాలి. ఎవరిని? పునరుద్ధానుడైన యేసును చూడాలి, దర్శనము చూడాలి, ప్రభు ఇచ్చిన దర్శనాన్ని చూడాలి. అది విశ్వాసం. అది లేకుండా ఎన్ని రోజులు ఉంటావు? అది లేకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తావు అలాగా? నో, రాంగ్. అది అలా చేయటం కూడా రాంగ్ అవుతుంది. మళ్ళీ అదే రివర్స్లో మళ్ళీ కీడుగా మారుతుంది. ఏమి చూడలేదు, నాకేం కనపడలేదు, నేను చర్చిలోనే పడుకున్నాను కానీ, నేను చర్చిలోనే కూర్చున్నాను కానీ అని చెప్తావు కానీ నీకేం ఉండదు. అది కాదు అసలు. ఇదిగో వాక్యం చూడండి. అరే మేడగదిలోకి వెళ్ళిన 120 మంది ఏం చూశారు? 120 మంది ఏం చూశారు? యేసు ప్రభుని దర్శనం చూశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆ గొప్ప శక్తితో బలముతో ముందుకు నడుస్తున్నారు. నడిచారు. ఎక్కడ పెట్టారు ముందు ప్రసంగము? యూదయ యెరూషలేములో పెట్టారు. యూదులకే చెప్పారు. తర్వాత అన్ని జనులకి చెప్తున్నారు. ప్రార్థన చేసేవారు ఎవరైనా సరే రక్షించబడతారని చెప్తున్నారు. ఇప్పుడు 3వ ప్రసంగం ఏంటి? యేసు ప్రభు వారు పునరుద్ధానుడు, మేము దానికి సాక్షులము. నువ్వు చెప్పావా సాక్ష్యం? యేసు ప్రభుని చూడకపోయినా సరే, యేసు ప్రభుని కనబడమైనా సరే, ఆయన చెప్పిన మాటలను బట్టి అయినా సరే నువ్వు ఎలా ఉండాలా? సాక్షిగా ఉండాలి. యేసు ప్రభు వారు పోతా పద్ధతిగా చెప్పాడు వాళ్ళకి, అయ్యా మీరు ఆత్మ పొందిన తర్వాత శక్తి మీలోకి వస్తుంది కదా, అప్పుడు నాకు సాక్షులుగా ఉండని చెప్పాడా లేదా? ఎదుగో చెప్పిన మాటకి ఇచ్చాడా లేదా సాక్ష్యం? ఇచ్చాడా? ఎవరు ఇస్తున్నారు? పేతురు గారు. చేపలు పట్టుకునేవాడు, విచ్చలేనివాడు, పామరుడుగా, ఏమండి మనుషుల చేత ఒకళ్ళు దూషించబడ్డాడేమో అప్పుడు, కానీ అయినా పర్వాలేదు, దేవుని శక్తి ఉంది, దేవుని ఆత్మ ఉంది, నేనే చూశాను ప్రభుని, నా కళ్ళకు కనపడ్డాడు ఆయన, అందుకు నేను సాక్ష్యము, నా సాక్ష్యము ఖచ్చితం. నేను చెప్పే మాట మీరు నమ్మాలి.
నేను చెప్తున్నది ఏదైనా సరే వాస్తవం. కనులారా చూసాం యేసయ్యని, ఆయన వెళ్తుండగా చూసాము, ఆయన పరలోకంలోకి వెళ్ళటం చూసాము, దేవదూతలు వచ్చి మాతో మాట్లాడటం విన్నాము. ఇక చూసింది ఏమండి, ఆలకించినది ఇక చెప్పకుండా ఉండలేమో. అది విశ్వాసం. పేతురు గారు బలమైన సాక్షిగా మారిపోయాడండి. పేతురు గారే కాదండి, ఆంధ్ర గారు ఇంకా అన్ని జల్లుకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఆంధ్ర గారు అన్ని జల్లుకి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటింటికి వెళ్ళిపోయేవాడు తెలుసా? యేసుప్రభు వారు సజీవుడు, ఆయన పైకి లేచి వచ్చాడు, మాకు కనపడ్డాడు రా, మేము చూసాంరా రా అప్పలరాజు, అరే ఎరాబాయ్, అరే సుబ్బారావు, అరే పుల్లయ్య, అరే మేము చూసాంరా, నేను చూశాను రా కల్లారా, నువ్వు ఇంటికాడ పడుకున్నావు కానీ నేనైతే ఏంటి ఆ ప్రభు కోసం చూస్తా ఉన్నాను, ఆయన వచ్చేసాడు మా దగ్గరికి, వచ్చి మీకు సమాధానం కలుగోగని చెప్పాడు రా అని ఇంటింటికి పోతున్నాడు. ఈ ఆంధ్రయ్య వెళ్ళిపోతున్నాడు అండి. ఎంత గొప్ప సంగతి అండి. ఎవరు కూర్చోలేదు ఇంటి దగ్గర, ఎవరు కూర్చోలేదు ఇంటి దగ్గర. యేసుప్రభు వారు చెప్పిన మాటని ఖచ్చితంగా నెరవేర్తాం. ఏది ఏమైనా సరే, ప్రపంచం ఏమనుకున్నా సరే, మనుషులు ఎలాగ ఆలకించినా సరే, మనం మాత్రము చూసిన దాన్ని చెబుతాం, ఆలకించిన దాన్ని చెబుతాం. మా దేవుడి మాట, మా యేసుప్రభు వారు చెప్పింది ఇది అని అలాగ అందరూ 120 మంది అండి. ఏమండి, మార్తమ్మ గారు, మరియమ్మ గారు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ స్త్రీల దగ్గర వెళ్ళిపోతున్నారు. అమ్మ మేము చూసామరా, నాకేనమ్మా ముందు కనపడ్డాడని. ఏమండి, ఆ మగ్ధలైన మరియ చెబుతుంది, యేసుప్రభుని ఫస్ట్ కూడా నేనే చూసా, ఆ వార్త శిష్యులకు చెప్పా, నేను కళ్ళారా చూశాను, నా ప్రభుని కళ్ళారా చూశాను, చేతులారా పట్టుకుందామని అనుకుంటే నన్ను పట్టుకోవద్దని చెప్పాడు యేసుప్రభు అని ఆయన వెళ్ళిపోతుంది, ఇంటింటికి వెళ్ళిపోతుంది. ఏమండి, ఈదికి వెళ్ళిపోతుంది. నువ్వు చూసావమ్మా, నువ్వు చాలా ధన్యరాలు తల్లి. యేసుప్రభుని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలా. యేసుప్రభు కళ్ళ కనిపించండి, నువ్వు చాలా చాలా గొప్పదనం అని ఇంక చూసిన వాళ్ళందరూ పొగుడుతున్నారు, ఆలకించిన వాళ్ళందరూ పొగుడుతున్నారు. ఇక ఈ 12 మంది కాదు, 120 మంది. ఏం బాబు, ఒక చోట ఉండటానికి ఇష్టపడలేదు వాళ్ళు, ఒక చోట కూర్చోడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఈదికి వెళ్ళిపోతున్నారు, ఇంటింటికి వెళ్ళిపోతున్నారు, గ్రామాల దగ్గర వెళ్ళిపోతున్నారు, ప్రతి మనిషికి సువార్త చెబుతున్నారు. ఏం చెప్పడానికి వెళ్ళారంట? ఒక్కసారి ఇందా చదివిన కీర్తన గ్రంథం చదవండి, 2వ వచనం చదవండి. ఆ మాట ఉంది, ఆ మాట చదివేసి ఇక్కడ వచ్చేద్దాం త్వరగా. మళ్ళా కీర్తన గ్రంథం, యెహోవా మీద పాడుడి, స్తుతించుడి, అనుదినము 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 ఏం చేయాలా? రక్షణ సువార్తను, దేవునికి స్తోత్రం. ఇదే కంకణం కట్టుకున్నారు వీళ్ళు. ఇక కూడు నీళ్ళు ఉన్నాయా లేదంటే లేదు, ఇక వండుతున్నారా వండలేదంటే లేదు. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళకి సువార్త చెప్తున్నారు, వాళ్ళు అంటున్నారు ఈ పూటకు వచ్చారు కదండి, ఈ పూట ఇక్కడే ఉండండి, ఈ మజ్జిగ తాగండి, ఈ కాస్త అన్నం పెడుతున్నాం తినండి అని అలాగా వాళ్ళ కాలక్షేపం వెళ్ళిపోతుంది. దేవుని పని మీద వెళ్ళిపోతున్నారు. ఈ ప్రాంతం అయిపోయింది, కిత్తివారి పని వెళ్ళిపోతున్నారు, ఆ ఊరిలోకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చెబుతున్నారు. వాళ్ళు అంటున్నారు వచ్చారు కదండి, ఇంకేం వెళ్తారు, దూరం అయిపోయింది కదా ఊరు, కూర్చోండి కథ అంతా పెరిగి అన్నం పెడతాం తినేస్తున్నారు. ప్రియులారా, దేవాది దేవుడు వారిని పోషించడానికి కూడా ఇష్టపడ్డాడు, వారిని నడిపించడానికి కూడా ఇష్టపడ్డాడు, వారిని బలపరిచి మాట్లాడిస్తున్నాడు. అందరితో మాట్లాడిస్తున్నాడు. తెలుసా మీకు సంగతి? దేవుని ఆత్మ పొందిన వాడు చేత మాట్లాడిస్తాడు. దేవుని ఆత్మశక్తి నీలో ఉంటే ఎవరితోనైనా మాట్లాడచ్చు, అవకాశం ఉంటుంది. నిజం దేవుని బిడ్డలారా, జరుగుతున్నాయి ఇప్పుడు ప్రాంతం. ఆంధ్ర అనే సేవకుడు ఉన్నప్పుడు ఆత్మ పొందినవాడు ప్రతి ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పాడు. అవునా? ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి, ఆయనతో తిరిగిన పిల్లవాళ్ళని మాలాంటి వారిని ఎంపిక చేసుకున్నాడు, ఆత్మనిచ్చాడు. ఆత్మ బలముతోనే 10 ఇంటికి వెళ్ళాను నేను. ప్రతి ఇంటికి 10 గుండాన్ని తొక్కని వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పా సువార్త. ఇప్పటికే చెబుతూనే ఉంటా. ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? సువార్త చెప్పుకుంటా ఉన్నారా? ఇంకా వినుకుంటూ ఉన్నారా ఎవరైనా? వాళ్ళకి చెప్పాలా. వెళ్దాం ఉందాం, వెళ్ళండి మీరందరూ కూడా అని దేవుడు ఈరోజు మన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పేతురు గారి ప్రసంగాలు ప్రపంచాన్ని ఏమండి గ్రామాల్ని మార్చేసింది. ప్రతి ఒక్కరూ మారిపోయారు. ఏమండి, ఇదిగో ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు చేశారమ్మా? ఇప్పుడు 3 ప్రసంగాలు చేశాడు. 1వ అధ్యాయం కానీ మొదలు పెడితే పేతురు గారి ప్రసంగాలు ఎన్ని వచ్చేప్పటికి 3 వచ్చాయి. దేని గురించి? 1 పరిశుద్ధాత్మ గురించి,
2 రక్షణ గురించి, 3 పునరుత్థానమును గురించి. యేసు సజీవుడు, లేచడం మేము చూసాం, మా కళ్ళకు కనిపించాడు, ఆయన కనులారా చూసాం మేమని వారందరూ కూడా చెప్తూ ఉంటే ఆ ప్రజలందరూ మారిపోతున్నారు. అందుకు ఇంకా చూడండి 37వ వచనం రండి త్వరగా. వారందరూ ఈ మాటలు విని దేవునికి స్తోత్రం చెప్పండి. వారందరూ ఎంతమంది అంటే లెక్కలేదు ఇక జనం. కుప్పలు పోగులు పడిపోతున్నారు. పేతురు గారి ప్రసంగాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. పేతురు గారి ప్రసంగాలు ఒక ఇంతగా ఉన్నాయి. పేతురు గారి మాటలో ఏదో ఒక దైవత్వం కనబడుతుంది. పేతురు గారు మాట్లాడుతూ ఉంటే దేవుడే మాట్లాడుతున్నాడు అన్నట్లుగా మాకు అనిపిస్తుందని ఇక ఆలకించిన ప్రజలందరూ కూడా ఏం చేశారంట? విని హృదయాల్లో నొచ్చుకొని ఇంతకాలం ఇలాంటి మాటలు ఎందుకురా మనం పాడు చేసుకున్నాం, ఇంతకాలం ఇలాంటి మాటలు ఎందుకు మనం దూరంగా ఉన్నాం, ఇంతకాలం ఈ దేవునికి ఎందుకు మన దగ్గర రాకుండా దూరం అయిపోయామని వారి హృదయాల్లో ఏం చేసుకున్నారంట? నొచ్చుకున్నారంటే బాధపడ్డారు. ఏమండి, హృదయంలో నొచ్చుకున్నారంటే బాధపడ్డారు. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే ఆది కాండంలోని 6వ అధ్యాయంలో ఉందండి. దేవుడైన యెహోవా అన్నాడు, ఈ ప్రజలని ఎందుకు చేశాను రా బాబు, ఎందుకు చేసాను అలాగనంట మనసులోని నొచ్చుకున్నాడంట దేవుడు కూడా. అంటే వారు అక్కడ పాపం చేస్తున్నారు. పాపం చేస్తామంటే దేవుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఘోరమైన పాపాలు చేశారు. అందుకని వాళ్ళ గురించి అన్నాడు ఆ మాట, నేను నరులను చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, నొచ్చుకున్నాను, బాధపడుతున్నాను, చీగిపోయినా బాగున్నేమో అన్నాడు. అప్పుడు అదే మాట ఇక్కడ అర్థం అవడానికి ఈ మాట చెప్పాను అనమాట. ఏమండి, పేతురు గారు మాటలు విని నొచ్చుకున్నారు అంటే ఏమైనట్లు? బాధపడ్డారు. అరే ఇంత మంచి దేవుణ్ణి, ఇంత మంచి మాటలు చెప్పే సేవకుల్ని మనం ఎందుకని అంగీకరించు? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు దూరంగా పెట్టాం. మాకు తెలిసిలేవయ్యా, మేము వినవయ్యా, మాకు ఆ దేవుడు కాదయ్యా అని ఎందుకని మనం వాళ్ళని ఎగతాళి చేసేవారా బాబు? చాలా తప్పు చేసాం, చాలా పొరపాటు చేశామని తమ హృదయాలలో నొచ్చుకొని వాళ్ళన్నీ మాట చూడని తర్వాత ఏమంటున్నారు? సహోదరులారా, దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది మాట్లాడితే నిద్రపోతున్నారా? బుర్రలో కిందకు వచ్చి ఎత్తరే పైకి. దేవుని స్తోత్రం అని చెప్తే అందరూ అనాలా అల్లులే అని? ఎంతమంది అన్నారు? కొంతమంది అనలేదు. నాకు కనపడ్డారు మీరు. జాగ్రత్త. ఎక్కడున్నావు నువ్వు? చర్చిలో ఉన్నావా, ఇంటికాడ ఉన్నావా? దేవుని మాటల మీద ఉన్నావా, లోకం మీద ఉన్నావా? లోకం మీద ఉంటేనే ఈ మాటలు అబ్బవు నీకు. దేవుని స్తోత్రం అన్నా నువ్వు మాట్లాడు, అవునా? హల్లెలూయా అన్నా నువ్వు మాట్లాడు. ఎందుకు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అక్కడున్నావు. ఇక్కడ ఆకారం కనపడినా సరే కానీ అక్కడ పోయిందంతా. జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. దేవుని వాక్యం ఇది. నిశ్చోచడుగా లోకరీతిగా ఉన్నట్టుగా ఉండకండి. ఏమండి, ఇదిగో చూడండి ఏమంటున్నారు వాళ్ళు? సహోదరులారా, మేమేమి చేయమని పేతురుని అడుగుతున్నారు. ఇక ఆలకించిన వారందరూ ఏమంటున్నారండి? సహోదరుడా, తమ్ముడు, పేతురు, దైవజనుడా, సేవకుడా, ఏం చేయమంటే బాబు ఇక్కడి నుంచి చెప్పయ్యా, ఇక్కడి నుంచి నువ్వు ఏం చెబితే తింటాం, ఏమి చెబితే తింటాం. దేవునికి స్తోత్రం. నువ్వు ఏం చెప్తావు అది తింటాం. ఏం చెప్తాడు పేతురు? మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందాలా? మారు మనసు పొందాలి. వాక్యం విన్నారు కదా, మాటలు విన్నారు కదా, మంచి మాటలే కదా అవి. అయితే ఏం పొందాలి ఇప్పుడు మీరు? మారు మనసు పొందండి. ఇదొక ప్రసంగం. ఎవరిది? పేతురు గారిది. ఇప్పటికి 4 ప్రసంగాలు చేశాడు. ఏమండి? మారు మనసు పొందండి నిమిత్తము ప్రతివాడు పరలోకములోకి వెళ్ళిన యేసుక్రీస్తు నామమును బట్టి బాప్తిస్మం పొందండి. దేవునికి స్తోత్రం. 4వ ప్రసంగం ఏంటమ్మా? మారు మనిషి విషయమై బాప్తిస్మం పొందాలి. ఏ నామములో? ఉన్నాడా యేసుప్రభు మీద? కనబడుతున్నాడా? లేదు. చూసిన ఆయన చెప్తున్నాడు. ఆయన పరలోకం వెళ్ళాడు. పరలోకం ఎందుకు వెళ్ళాడు తర్వాత చెప్తాను. ముందు పరలోకం వెళ్ళిన ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వేం చేయాలి ఇప్పుడు? మారు మనసు పొందు. మారు మనసు పొందండి. మార్పు అండి. మనసు నూతనం అవ్వాలా?
పాత జీవితం పాతి పెట్టేయాలా, పాత జీవితాన్ని పాతాల్లో కనుక త్రొక్కేయాలా, క్రొత్త జీవితం రావాలా, క్రొత్తగా ప్రారంభించాలా, క్రొత్త విధానంలోనికి అడుగు వేయాలి. నువ్వు అంటే ఏంటి అర్థము? యేసు ప్రభువారు చెప్పిన మాటల్లోనికి నువ్వు నడకం ప్రారంభించాలా, యేసు ప్రభువారు చేసిన బోధల్లోనికి నువ్వు అడుగు ముందుకేస్తా ఉండాలా. అది పేతురు గారు ప్రసంగాలు. ఏమండి, ఆ రోజుల్లో సంపూర్ణమైన దేవుని సేవ చేయటానికి ఆయన పొందిన పరిశుద్ధాత్మ వలన వచ్చిన శక్తితో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ప్రియులారా, మనము కూడా మానమనిషి పొందేము అని అనుకుంటున్నామే తప్ప క్రియలు మారలేదు కదా. ఇక్కడ ఆలోచించాలి మీరు. బాప్తీసాలు పొందేమని అన్నారు, రైటే, కాదంటలేదు. కానీ పనులు మారట్లేదు కదా, మాటలు మారట్లేదు కదా. ఈ మారకపోతే నువ్వు మారుమనిషి పొందినట్లు కాదు. అర్థమవుతుందా? నీ మాటలు, పాత మాటలు పోవాలి, క్రొత్తగా దేవుడిచ్చిన మాటలు వస్తే మారుమనిషి పొందినట్లు. అంతేగాని నీటిలో ములిగేసాను, బాప్తిజం పొందేశాను అని నువ్వు గొప్పలు చెప్పడం కాదు. మాటల్లో మార్పు కనబడాలి. చూసేవారికి ఇన్నల్లా కాదురా అమ్మ, ఇన్నల్లా కాదు ఈ అబ్బాయి చాలా మారాడండి, ఇన్నాళ్ళ బాబు ఆ కుర్రాడితో మాట్లాడాలంటే భయం వేసేదయ్యా, ఆ అమ్మతో మాట్లాడాలంటే ఎక్కడ తెస్తుంది అలాగ బాగోదు, చాలా భయం వేసేదయ్యా. ఇప్పుడైతే అలా కాదు, చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, జాలిగా మాట్లాడుతున్నారు, మంచి మాటే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏది ఎవరి గురించి కూడా మాట్లాడరండి, ఎవరి గురించి కూడా ఏ చిన్న చెడ్డ మాట కూడా మాట్లాడరండి వాళ్ళు. అది రావాలి. అది వస్తే మార్పు వచ్చినట్లు, మారు మనసు కలిగినట్లు, అప్పుడు దేవునికి నీకు సంబంధం ఏర్పడినట్లు, అప్పుడు దేవుని శక్తి నువ్వు కలిగి ఉన్నట్లు, అప్పుడు ఆ శక్తితో నువ్వు ఒక అడుగు ముందుకేస్తావు, నడుస్తావు, ఏ ఇంటికైనా వెళ్తావు, సాక్షిగా కనబడతావు, ఒక్క మాటను చెప్పొస్తావు. అది దేవుని ఆత్మ ప్రేరేపణ. మనుషులు ఎవరో ప్రేరేపిస్తే లేదు కాదు, అది దేవుడు నిన్ను ప్రేరేపిస్తా ఉంటాడు. నువ్వు ఆ ప్రేరేపణ బట్టి ముందుకు వెళ్ళిపోతా ఉంటావు. అలా అందరికీ చెప్పేస్తావు. వారు ఇంటారైనరా తర్వాత సంగతి, ముందు నువ్వేం చేస్తావు? వెళ్ళి వారి ఎదుట నీ సాక్ష్యాన్ని కనపరుచుకుంటావు. అదే యేసు ప్రభువు వారు చెప్పాడు కదా, నాకు సాక్షులుగా ఉండమని. ఏమండి, అదేనా చెప్పాడు యేసు ప్రభు? ఇంకేం చెప్పాడా? అందుకని ఈరోజు పునరుద్ధానుడైన యేసు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణం అయిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. ఇక ఆయన ఆత్మ పొందిన సేవకులు భూమి మీద ఉన్నారు, ఆయన పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది. ఇక్కడి నుంచి సంగముగా, విశ్వాసులుగా, ప్రార్థన చేసేవారిగా, ప్రభు నమ్ముకున్న వారిగా మీరందరూ చేయవలసిన పని అని ఇదిగో పౌలు గారు లాగా, అపొస్తలుడు పౌలు గారు, పేతురు గారు ఇలాగ 12 మంది విశ్వాసులు, 120 మంది క్రైస్తవులు, వీళ్ళందరూ కూడా ఒక పని ప్రారంభించారు. ఆ పనిని బట్టి వారు ముందుకి వెళ్తూ ఉన్నారు. మీరందరూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో పొందండి. అప్పుడు మీకు దేవునికి స్తోత్రం, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. అర్థమైందా పాయింట్? నాకే కాదు, మీ అందరి మీదకి వస్తుంది పరిశుద్ధాత్మ. ఎప్పుడు? మార్పు చెందాల, పసిపిల్లవాడిగా మార్పు చెందాల, ప్రభుకి ఇష్టమైన మనస్సు కలిగి ఉండాలి, ప్రభు చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి. అలాగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీద కూడా. అదే కదా ఏవేలు ప్రవక్త చెప్పాడు అన్నాడు పేతురు గారు, దాసుల మీద, రాండ్రుల మీద ఆత్మను కుమరిస్తాను. ఒక పాస్టర్ మీద కాదు, ఒక సేవకుడి మీద కాదు ఆత్మ కుమరించేది, మీ అందరి మీద కూడా పరిశుద్ధాత్మ కుమరించబడుతుందండి. ఎప్పుడది? ఇదిగో ఇది జరిగినప్పుడు. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం. ఈ 3 కార్యాలు జరిగిన తర్వాత 4వది ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ వరం పొందుతారు మీరు, పరిశుద్ధాత్మ బలం పొందుతారు మీరు. పరిశుద్ధాత్మలో మీరందరూ కూడా ఏక మనసు కలిగి యెహోవా దేవుడు పంపిన యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ, యేసు ప్రభువుని స్తుతిస్తూ, మీరు కూడా మీ ఉన్న గృహాలలో, మీరు కూడా మీ ఉన్న ప్రాంతాలలో, మీరు కూడా మీ ప్రజల మధ్యలో ఒక సాక్షిగా నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక. ఈ వాక్యమును వినుటలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? బాబు కెమెరా తీసి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
లేరు కదా? అందరూ లేచి నిలబడండి. అయితే లేచి నిలబడండి. తీసే